పొద్దున కార్యక్రమం పెట్టినాము. మా కమిషనర్ సార్ కూడా అడిగినాము. నిరంతరం కూడా వాళ్ళకి సేవలు చేయడానికి ముందుంటామని టీపీఆర్ ట్రస్ట్ తరఫున తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం మాకు కలుగజేసినందుకు ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పడకలతో 2 క్వారంటైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి రైల్వే ఇన్స్టిట్యూట్ నందు, 2 SVIS ఎంసీ అండ్ MBA కాలేజ్ నందు రావడం జరిగింది. ఇప్పుడు మన పరశురామ్ గారు ఇక్కడ 150 బకెట్లు 150 మగ్గులను ఇక్కడ మనకు డొనేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడికి ఎవరైనా ఈరోజు టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారిపై సమరం చేయడం జరుగుతున్నది. 4వ తారీఖు వరకు లాక్డౌన్ పెట్టారు. నిత్యము ఆయన ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ప్రకటించినారో ఆ రోజు నుంచి కూడా పట్టణ ప్రజలకు నా వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఈ షెల్టర్లు అనేవి ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బందికి. మున్సిపల్ సిబ్బంది ద్వారా బ్రహ్మరంబిక కాలేజీ నందు ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. దాంట్లో దాదాపుగా 150 నుంచి 200 మంది వరకు ఉన్నారు. అక్కడున్న నిరాశ్రాయులు, వలస కూలీలు, ఆగిపోయిన వలస కూలీలు, ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అనివార్య కారణాల వల్ల ఊరికి వెళ్తూ ఇక్కడ నిలబడినటువంటి వారందరికీ కూడా మా వంతు సహకారంగా నిత్య అన్నదాన కార్యక్రమం అల్పాహారం ఏర్పాటు చేసి ఇక్కడ వారందరినీ ఆదుకోవడం జరుగుతుంది. మాస్కులు, శానిటైజర్స్, తర్వాత అలాగే పారిశుద్ధ్య కార్మికులకు టవాల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ఈరోజు MCA కాలేజీలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా కరోనా జాగ్రత్త చర్యలుగా ఈడ ఒక సెంటర్ ఓపెన్ చేశారు. అక్కడ కూడా మనము 150 బకెట్లు 150 జగ్గులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కరోనా తగ్గుముఖం పట్టడానికి గల కారణం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మీడియా మిత్రులు. ఎందుకంటే